హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. శనగపప్పుతో చేసిన గారెలు చాలా బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం బయట కొంటాం కదండి షాపుల్లో, సేమ్ అలాగే ఉంటాయండి. వీటిని ఎలా రెడీ చేయాలో ముందుగా మనం వీడియోలో చూద్దామండి. నేను 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నానండి. అందులో ఏమైనా ఉన్నాయో లేవో చూసుకుని ఇలా వాటర్ వేసి బాగా కడిగి పక్కన వాటర్ పంపించాక మళ్ళీ వాటర్ వేసి వీటిని బాగా నానబెట్టుకోవాలి. మినిమం ఒక 5 to 6 అవర్స్ అయితే బాగా నానుతుంది పప్పు. నెక్స్ట్ పైన ప్లేట్ మూత పెట్టుకొని 5 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. చూడండి, బాగా పప్పు నానింది. దీన్ని మనం ఒక మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టించాలి. ముందుగా మనం ఒక కప్పులోకి కొంచెం శనగపప్పు తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ అంతా పట్టిన తర్వాత నెక్స్ట్ దీన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేసి బాగా మిక్సీ పట్టించాలి. చూడండి, మిక్సీ బాగా అయిన తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి అటు ఇటు. మనం ముందుగా కప్పులో తీసుకున్నాం కదండి శనగపప్పుని, ఆ శనగపప్పు అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల గారెలు టేస్ట్గా ఉంటాయి. మనం ముందుగా ఒక ప్లేట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అల్లం బాగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అల్లం బాగా దంచేసి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనం కట్ చేసినవన్నీ కూడా అలా మిక్సీ పట్టించిన శనగపప్పులో వేయాలి. అన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి అటు ఇటు కూడా. నెక్స్ట్ మనం అందులో రుచికి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం ఇంకా బాగా కలుపుకోవాలి అటు ఇటు సాల్ట్ కలిసేంత వరకు. ఇలా బాగా కలపడం వల్ల ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే సాల్ట్, కరివేపాకు ఇవన్నీ బాగా కలుస్తాయి. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని బాగా కలిసిన తర్వాత ఇలా వంటలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి చేతి పైన వేసి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం గారెలు చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా గారెలుగా చేసి అందులో వేసుకోవాలి. అలా మొత్తం అన్నీ వేసిన తర్వాత మనం వీటిని బాగా వేగిన తర్వాత అటు ఇటు బాగా తిరగవేయాలి. ఈ గారెలు ఇలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ముందుగా మనం శనగపప్పు అందులో వేసి కలపడం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది. మనకు తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. చాలా బాగుంటాయండి ఈ గారెలు ఇలా చేయడం వల్ల. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా అందరూ ఇంట్లో ఇష్టంగా తింటారు. చూడండి, అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.